సాయి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి. సో ఇవాటి వర్క్ వచ్చేసి రజనీకాంత్ అండి. సో మనకైతే ఇలా బ్యూటిఫుల్ బ్లూ కలర్, స్కై బ్లూ కలర్ అండి. ఇది శారీ అయితే ఇచ్చారు, మొత్తం అంతా సిల్వర్ తోటి వీవింగ్ ఉంది. సో బార్డర్ అయితే మనకి సిల్వర్ వచ్చేస్తుంది, ప్లెయిన్ వచ్చిందనమాట, వర్క్ అయితే ఏం లేదు. సో మనం శారీ బ్లౌజే తీసుకొని వర్క్ చేసామండి. శారీ పళ్ళు వచ్చేసి ఇలా గ్రీన్ వచ్చేస్తుంది, ఇక్కడ మొత్తం సిల్వర్ తోటి ఉంది. సో ఇలాగా గ్రీన్ వస్తుంది. సో మనకి శారీ బ్లౌజ్ కూడా గ్రీన్ కలర్లోనే ఉంటుంది. సో వర్క్ అయితే చూసేద్దాము. సింపుల్ డిజైన్ అండి అది. డిజైన్ అయితే ఇలా ఉంటుందండి. ఇది 2 కలర్ కాంబినేషన్ డిజైన్, ఫ్లవర్ విత్ లీవ్స్ అనమాట, పేపర్ టైప్లో వస్తుంది. సో శారీ కలర్ వచ్చేసి ఫ్లవర్కి పెట్టి నేను లీవ్స్కి మాత్రం ఇలా సిల్వర్ ఇచ్చేసాను. సో డిజైన్ అయితే చాలా బాగా వచ్చిందండి, నీట్గా వస్తుంది. ఆల్రెడీ ఇది నేను అంతకుముందు 4-5 టైమ్స్ వేసాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ఒక్కొక్కసారి ఒకే డిజైన్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్లో డిఫరెంట్గా అనిపించవచ్చు. సో అందుకని అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. మీకు ఆ ప్యాటర్న్ శారీ ఉంటే మీరు ఏ డిజైన్ బాగుంటుందనేది సెలెక్ట్ చేసుకోవడానికి కూడా మీకు ఈజీగా ఉంటుంది. సో ఆల్ ఓవర్ అయితే ఇలా ఫ్లవర్ బూటీస్ ఇచ్చానండి. మీకు ఒకవేళ లీఫ్ బూటీ కావాలంటే 3 లీఫ్ బూటీ కూడా ఇచ్చుకోవచ్చు, ఫ్లవర్ విత్ లీఫ్ కూడా ఇచ్చుకోవచ్చు. అప్పుడు కొంచెం కాస్ట్ వేరీ అవుతుందండి, బూటీస్ మనం ఎట్లా అయితే ఇస్తామో అలాగా. సో అయితే ఇదైతే బ్యాక్. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ అండి. ఫ్రంట్ అయితే ఇలా వస్తుంది మీకు. ఈ నెక్కి అయితే మనము యూ వేసాము. సో దీంట్లో కావాలంటే మీకు కొంచెంగా వీ షేప్ వచ్చేటట్టు కూడా నెక్ ఉందండి. సో మీరు కావాలంటే అది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అండి. సో బార్డర్ ఇచ్చేసి మనం 5 వరకు అయితే బూటీస్ ఇచ్చేసాము. ఆవిడ హ్యాండ్స్ 11 ఇంచెస్. సో డిజైన్ అయితే ఇలా ఉంటుంది. ఫ్లవర్ బూటీ ఇచ్చాను చెప్పాను కదా, మీరు కావాలంటే ఒకటి ఫ్లవర్ ఒకటి లీఫ్ ఆ ప్యాటర్న్లో కూడా ఇచ్చుకోవచ్చు అండి, అది మీ ఇష్టము. కస్టమర్ని అడిగి కస్టమైజ్ చేసి మరి డిజైన్స్ అయితే వేస్తానండి నేనైతే. సో డిజైన్ అయితే ఇలా ఉంటుంది. నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకొని డిస్క్రిప్షన్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి అంతకుముందు నేను వేసిన డిజైన్సే అండి, స్టార్టింగ్లో నేను ఓపెన్ చేసినప్పుడు. సో ఆ బ్లౌజెస్ అయితే ఇప్పుడు నా దగ్గర షాప్లో ఉన్నాయి. సో ఇవాళ గ్రీన్ డే అనుకోండి, ఏమైనా అనుకోండి మీరు. సో ఆ బ్లౌజెస్ అన్నీ అయితే నేను చూపిస్తున్నాను అనమాట మీకు. సో ఇవ్వండి బ్లౌజెస్, డిఫరెంట్ డిజైన్స్ అండి. రోజెస్ ఉంది, ఇలా నాట్ స్టిచ్లో ఉంది, మళ్ళనేమో ఇలా కట్ వర్క్లో హెవీగా వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇలా కూడా ఉంది, సింపుల్గా ఫ్లవర్ వచ్చి క్రీపర్ టైప్లో ఇలా చూపించినట్టు ఇలా కూడా ఉంది. సో 1 by 1 బ్లౌజెస్ అయితే చూపిస్తాను. సో ఇది వచ్చేసి బ్యాక్ నెక్. ఇది బ్యాక్ నెక్ అండి, ఇలా ఫ్లవర్ వచ్చేస్తుంది. దీంట్లో అయితే 3 కలర్ కాంబినేషన్స్, మెరూన్ వచ్చేసింది, సిల్వర్ వచ్చేసింది, ఇంకా వచ్చేసి ఇలాగ గంధం కలర్ అండి. సో శారీ అయితే గంధం కలర్ ఉంటుంది, మెరూన్ కలర్ తోటి అక్కడక్కడ ఫ్లవర్స్ ఉంటాయి, అందుకని ఇలా అయితే వేశాను నేను. సిల్వర్ తోటి కొంచెం అటాచ్ ఉంటుందన్నమాట వీవింగ్. సో అదైతే పెట్టాను. ఇది వచ్చేసి బ్యాక్ నెక్, మీకు ఇలా ఫ్లవర్ బూటీస్ వస్తాయి. ఫ్రంట్ మీకు ఇలా వస్తుందండి. సో ఇది బ్యాక్ హ్యాండ్స్ వచ్చేసి మీకు ఇలా హెవీగా వస్తాయండి. సో మీరు కావాలంటే కింద ఒక వరుస బ్యాక్లో వచ్చినట్టు బార్డర్ పెట్టుకొని కూడా పైనుంచి ఇలా ఇచ్చుకోవచ్చు అండి. ఇంకా కొంచెం హెవీనెస్ వస్తుంది హ్యాండ్కి. ఎక్కువ లెంత్ ఉన్న వాళ్ళైతే అలా కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి హ్యాండ్ అండి. సో మీకు కనుక నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని కాంటాక్ట్ అయితే అవ్వండి. సో వచ్చేసి ఇది కూడా గ్రీన్ అండి. శారీ కూడా మొత్తం గ్రీనే ఉంటుంది. సో గ్రీన్ పైన అక్కడక్కడ క్రీమ్ తోటి వర్క్ ఉంటుందన్నమాట. సో ఇదైతే బ్యూటిఫుల్ కట్ వర్క్ డిజైన్, బ్రైడల్ వేర్ అని చెప్పాలి. ఇదైతే చాలామందికి వేసాను నేను. సో ఈ డిజైన్ అయితే ఎవర్ గ్రీన్ డిజైన్ అండి. సో బ్యాక్లో అయితే మీకు ఇలా వచ్చేస్తుంది. నేనైతే దీనికి అప్పుడు బూటీస్ పెట్టలేదు, అంటే డిజైన్ ఎలివేట్ అవుతుందని చెప్పి ఇలానే ఉంచేసాను. సో మీరు కావాలంటే కట్ చేసుకోవచ్చు, లేకపోతే దీనికి ఇలానే పెట్టుకొని పైపింగ్ కూడా ఇచ్చుకోవచ్చు అండి సైడ్న. సో ఇది కూడా మనకి 3 కలర్ కాంబినేషన్ ఉందండి. గ్రీన్ ఉంది, గోల్డ్ ఉంది, సిల్వర్ ఉందండి. క్రీమ్ కలర్ కూడా ఉంది మనకి. 4 కలర్స్, సిల్వర్ లేదు సారీ, క్రీమ్ కలర్ అండి. సో ఈ డిజైన్ అయితే ఇలా ఉంటుంది, చాలా నీట్ ఫినిషింగ్ తోటి వస్తుంది. డిజైన్ అయితే చాలా బాగుంటుంది. కాకపోతే ఇది టైం టేకింగ్, కొంచెం బ్రైడల్ అని చెప్పాను కదా మీకు. సో డిజైన్ కనుక నచ్చితే మీరు తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. ఇది వచ్చేసి ఫ్రంట్.
హ్యాండ్స్ వచ్చేసి మనకి దీనికి హెవీ వస్తాయండి. మీరు కావాలంటే ఇలా ఫుల్ లాంగ్ లెంత్ హ్యాండ్స్ వేసుకోవచ్చు, లేకపోతే షార్ట్ కూడా వేసుకోవచ్చు. మీకు ఒకవేళ శారీకి బార్డర్ ఉంది అనుకుంటే ఇక్కడ వరకు మీరు ఓన్లీ పైన బంచ్ చేసుకోవచ్చు. అదర్వైజ్ మీరు కింద కూడా కావాలి అనుకుంటే షార్ట్ హ్యాండ్ అయితే కనుక మీరు ఇట్లా ఈ కింద పార్ట్ ఉండేది అది కూడా ప్రిఫర్ చేయొచ్చు అనమాట. లైన్స్ అయితే తీసేయచ్చు అప్పుడు మనము. సో అది మీ చాయిస్ అండి. సో ఫుల్ హ్యాండ్ కావాలంటే మాత్రం ఇలా వేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ డిజైన్ అయితే నేను డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో వేశాను. ఛానల్ అయితే ఒకసారి చూసేయండి. ఇది మల్టీ కలర్లో కూడా వేశానండి ఒక కస్టమర్కి, ఇందులోనే కస్టమైజ్ చేసి. సో చెక్ చేసుకోండి. ఇదైతే బ్లౌజ్ ఇలా ఉంటుందండి. సో శారీ బ్లౌజ్ కదా, సో అందుకని నేను దాని మీదే వర్క్ చేశాను. సో ఇదైతే మీకు కనిపిస్తుంది. ప్లెయిన్ మీద అయితే ఇంకా బాగా ఎలివేట్ అవుతుంది. ఎవరైతే ప్లెయిన్ కాకుండా శారీ బ్లౌజ్ ప్రిఫర్ చేస్తారో వాళ్ళకైతే ఇలానే ఉంటుందండి. ఒకవేళ ఇది ఉండి మనం ఇలా పైకి వేసుకుంటే అది లుక్ వేరే ఉంటుందండి, మీకే అర్థమైపోతుంది చూస్తే. సో వచ్చేసి ఇలా డార్క్ పింక్ అండి అది శారీ. సో దానికైతే ఇలా వేసాను నేను. బ్యాక్ నెక్ ఇలా వస్తుంది సింపుల్గా. సో ఇది నాట్స్ అండి. సింపుల్గా ఉంది కానీ ఇది మరీ అంత సింపుల్ డిజైన్ ఏం కాదండి, బాగానే టైం తీసుకుంటుంది నాట్ స్టిచ్ కాబట్టి. సో ఇది కూడా 2 కలర్స్ కాంబినేషన్, గోల్డ్ ఇంకా శారీ కలరు. సో అది మీకు ఏ కలర్ కావాలో మీరు చెప్తే దాన్ని బట్టి పెడతాను అనమాట. నెక్స్ట్ ఫ్రంట్ ఇలా వస్తుంది మీకు. ఫ్రంట్ ఈ విధంగా వస్తుంది. హ్యాండ్స్ వచ్చేసి మనకి పీకాక్స్ వస్తాయండి. సో యాక్చువల్ చెప్పాలంటే ఈ డిజైన్కి స్వాన్స్ వస్తాయండి. సో అది కాకుండా నేనైతే ఇలా పీకాక్ సెట్ చేశాను అనమాట. మీరు కావాలంటే ఎలిఫెంట్ పెట్టుకోవచ్చు, సింగిల్ ఒక పీకాక్ పెట్టుకోవచ్చు బంచ్, లేకపోతే ఏదైనా వేరే ఫ్లవర్ బంచ్ పెట్టుకోవచ్చు. బార్డర్ అయితే ఇది వస్తుందండి. హ్యాండ్కి, బ్యాక్కి, ఫ్రంట్కి బార్డర్ అయితే ఇది ఇచ్చేసి పైన జస్ట్ నేను ఈ పీకాక్స్ అయితే నేను అటాచ్ చేశానండి. దీనికి కస్టమైజ్ చేశాను. ఇలా రావు యాక్చువల్లీ ఇది. సో అలానే బూటీ కూడా సేమ్ అలానే ఇచ్చానండి, ఎలా అయితే బార్డర్ ఉందో. సో అది మీ చాయిస్. సో కస్టమైజేషన్ అయితే మన దగ్గర కుదురుతుంది. సో నేనైతే ఒక డిజైన్ నుంచి ఒక డిజైన్ చేయగలుగుతాను. సో మీరు కావాలంటే కనుక అప్రోచ్ అవ్వండి. సో వచ్చేసి ఇది డిజైనర్ శారీ అండి. సో 3 కలర్స్లో ఉంటుంది. మల్టీ కలర్ చూసే ఉంటారు కదా మీరు. సో అలా 3 కలర్స్ ఉంటుంది. క్రీమ్ కలరు, పింక్ కలర్, ఇంకా గ్రీను. సో దానికైతే నేను ఇలా సెట్ చేశానండి. సో బ్లూ కూడా లైట్గా టచ్ అప్ ఉంటుంది. సో ఈ గ్రీన్ కలర్ శారీ బ్లౌజ్ తీసుకొని నేను దానికి రోజెస్ ఉంటాయి. సో ఈ రోజ్ డిజైన్ అయితే దానికోసమే తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి గోల్డ్ యూస్ చేశాను, బ్లూ, పింక్ అండ్ గ్రీన్ యూస్ చేశానండి. సో ఈ డిజైన్ అయితే ఇలా ఎలివేట్ అయి ఉంటుంది. మీరు కావాలంటే ఇందులో స్టోన్ వర్క్ కూడా చేసుకోవచ్చు, మధ్యలో అక్కడక్కడ టచ్ అప్ ఇచ్చి. సో నేనైతే సింపుల్గా ఇలానే వదిలేశాను. బ్యాక్లో ఏం బూటీస్ పెట్టలేదు. మీరు కావాలంటే ఆ ఫ్లవర్ బూటీ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఇలా ఫ్లవర్ బూటీ పెట్టుకోవచ్చు, లేకపోతే హ్యాండ్స్కి బూటీ ఇచ్చాను సేమ్ అదే పెట్టుకోవచ్చు అండి. సో ఫ్రంట్ అయితే మీకు ఈ విధంగా ఉంటుంది, సేమ్ బార్డరు. ఇందులో రోజెస్లో కూడా మన దగ్గర వెరైటీస్ ఉన్నాయండి. సో డిజైన్ మీకు శారీకి తగ్గట్టుగా చేసుకోవచ్చు. రీసెంట్గానే నేను కోటా శారీకి ఏమంటారు మ్యాటీ ఫినిషింగ్ ఉంటుంది కదండి, క్రాస్గా వస్తాయి, అంటే టచ్ వర్క్ కూడా కాదు, వేరే డిజైను. సో నేను అలా అయితే వేశాను. కొంచెం డార్క్ బ్లూ అనమాట, మీరు చెక్ చేసుకోండి. సో ఇలా ఇక్కడ మనకి రోజెస్ వస్తాయి అన్నమాట. సో రెడ్ మీద వేశాను గోల్డ్ తోటి ఒక బంచ్ రోజు, బ్యాక్లో హై నెక్. సో చెక్ చేయండి. సో బార్డర్ అయితే మనకి హ్యాండ్కి కూడా ఇలానే సేమ్ అదే ప్యాటర్న్లో వస్తుంది. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఆ శారీకి కరెక్ట్గా పెట్టాను. సో ఇలా రౌండ్ బూటీస్ అయితే ఇచ్చానండి సింపుల్గా. మీరు బ్యాక్లో కూడా ఇలానే ఇచ్చుకోవచ్చు. సో డిజైన్ కనుక నచ్చితే తప్పకుండా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంకా ఇవే కాదండి, మన దగ్గర చాలా డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి. సో కొత్త డిజైన్స్ వచ్చినప్పుడల్లా మనం తీసుకుంటూనే ఉంటాము. కస్టమర్స్ ద్వారా వాళ్ళు అడిగిన డిజైన్స్ వేస్తామండి. సో ఇది వచ్చేసి రోజ్ డిజైన్. సో ఈ డిజైన్స్ అన్నీ మీకు ఎలా అనిపించినాయో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.